హాయ్ అండి. వెల్కమ్ టు సిరి వంటలు. ఈరోజు మన ఇంట్లో దొండకాయ ఫ్రై. దానికోసం దొండకాయలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసేయండి. ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి. దాని తర్వాత దొండకాయలు వేసేసి మనకి ఎలా నచ్చితే అలా దొండకాయలు కట్ చేసుకోవచ్చండి. దాన్ని ఒక 10 నిమిషాలు అలా వేయించండి. అవి బ్రౌన్ కలర్ వచ్చేలా ఉండాలండి వాటిని. అదిగో ఇలా ఈ కలర్ రావాలి. వచ్చేస్తే దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టేసుకొని కాసేపైనాక అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర వేసి దాన్ని ఫ్రై చేసి తర్వాత ఉల్లిపాయలు అవి కూడా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించండి. వేయించేసి కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ 3 వేసేసి వాటిని కూడా వేయించండి. అవి ఎంత వేగితే అంత బావుంటాయన్నమాట. సో, నెమ్మదిగా అయినా గానీ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసేయండి. తర్వాత కొంచెం పసుపేయండి. పసుపేసిన తర్వాత కలర్ మారిపోద్ది. ఇప్పుడు ఆ దొండకాయలు ఫ్రై చేసి పెట్టాం గదా! అవిటిని ఇందులో వేసేయండి. వేసి కొంచెం ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై చేస్తే సరిపోయిద్ది. దాంట్లో మనకు తగినట్టు ఉప్పు, ఒక 1 స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోద్ది. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్న వాళ్ళకి కారం కొంచెం తక్కువ వేసుకోండి. సెట్ అయిపోద్ది. తర్వాత ధనియాల పొడి అండ్ కొత్తిమీర వేసి కలిపేసేయండి. అంతే అండి కర్రీ. దొండకాయ ఫ్రై. చాలా బావుంటుంది. ఇది చపాతీలోకి బావుంటుంది. అన్నంలోకి గూడా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సిరి వంటలు. మా అమ్మ చేతి వంటకాలు.